రీసెంట్‌గా ఒక వీడియో చూశానండి. గానా దేశంలో ఒక 30 ఇయర్స్ కుర్రాడోడు ఇబో ఎనాక్ అని లేదా ఇబో నోవా అని వేరే వేరే పేర్లతో పెట్టుకొని పిలుస్తా ఉంటారు. తను ఈ ఇయర్‌లోనే 2025లో టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడనమాట. ఏం చేశాడంటే దేవుడు నాతో మాట్లాడాడు. 3, 4 ఇయర్స్ వరకు జలప్రళయం రాబోతుంది. ఏ విధంగా అయితే నోవా టైంలో వచ్చిందో ఆ విధంగా రాబోతుంది. సో, ఆ దేవుడు నాకు ఓడలు కట్టుకోమని ఆదేశం ఇచ్చాడు. నేను కట్టుకుంటున్నాను అని జెప్పేసి అంటాడు. దేవుడు నాకు చెప్పాడు. విశ్వాసుల్ని గేదర్ చేయి అండ్ జంతువుల్ని కూడా గేదర్ చేసేయి. నేను రక్షిస్తాను అని జెప్పేసి ఓడలు కట్టమని జెప్పేసి ఆ వీడియోలు తీసుకొని చేసుకుంటూ ఉండేవాడనమాట. సో, ఎంత పిచ్చోళ్ళంటే జనాలు నిజంగా ఆ వీడియో చూసి అర్థమైపోయింది. ఇప్పుడొస్తదని చెప్పాడంటే డిసెంబర్ 25వ తారీఖున వస్తది అని చెప్పేసి డేట్‌తో సహా చెప్పాడనమాట. చెప్పేసిన తర్వాత అందరూ నమ్మేసి వాని దగ్గరికెళ్ళేసి వేరే వేరే దేశాల నుంచి గూడా వెళ్ళి వాడిని ప్రవక్తగా చేసి వాడిని ఇంకా కాపాడే దేవుడిలాగా యేసయ్యలాగా అన్నమాట. యేసయ్యలాగా ఆడిని పూజిస్తూ, చేస్తూ ఆడిని ఎట్లా చేశారంటే వాడు నిజంగా లిటరల్లీ జనాల్ని పిచ్చోళ్ళని చేసేసాడు. 24వ తారీఖున ఒక పెద్ద కాన్సర్ట్ పెట్టాడండి. ఎంత పెద్దదంటే పెద్ద హోటల్‌లో పెట్టేసి, నేను దేవునికి ప్రేయర్ చేశాను. దేవుడే నాకింకా టైం కావాలి. అప్పుడే ప్రళయం తీసుకురావద్దని చెప్తే దేవుడు దాన్ని పోస్ట్‌పోన్ చేశాడు. సో, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అట్లా వీడియోలు చేసుకుంటూ చిన్న టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు ఏమైంది తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ ఆస్తులు అమ్మేసి, డొనేషన్స్ ఇచ్చేసి, వాడేమో బెంజ్ కార్లు, మెర్సిడెస్ బెంజ్ కార్, బి క్లాస్ బెంజ్ కార్లు కొనుక్కొని ఆ కార్లలో తిరుగుతా ఉన్నాడు. ఛీ! జనాలకి అర్థం కాదు. ఇంత పిచ్చిగా ఎలా ఉంటారంటే, ఇంత గుడ్డిగా నమ్మకంగా. మళ్ళీ వాళ్ళే చెప్తారు. అంత్య దినాల్లో ఏమంటారు అబద్ధ బోధకులు వస్తారు. నా నామంన మోసం చేస్తారు అని చెప్పేసి అంటారు. ఈ మోసాల్ని గమనించలేరా అసలు? ఇంత పిచ్చిగా ఉన్నారా? వాడు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమైతుంది. నేను కూడా పాస్టర్‌గా చేసుంటే మంచి డబ్బులు సంపాదించేవాడినేమో అని జెప్పేసి అనింది. ఎందుకంటే నేను కూడా చూసాను చాలామంది నాతో పాటు ఉన్న వాళ్ళే నా ఫ్రెండ్సే చాలామంది. ఇప్పుడు కార్‌లేసుకొని కార్‌లలో తిరుగుతా ఉన్నారు మంచిగా. క్రిస్టియన్స్‌కి నేను జెప్పేది ఏందంటే, బైబిల్ చదివేసి అందులో ఏముంది, పాస్టర్ ఏం జెప్తున్నాడు అని జెప్పేసి దాన్ని కొంచెం గమనించండి. స్టడీ చేయండి. గుడ్డిగా ఎళ్ళేసి ఊరికే పోయేసి మళ్ళీ రాకండి. మీకోసమే చెప్తా ఉన్నాను. ఆలోచించుకోండి. వాళ్ళంతా బాగానే ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసేసుకొని మంచిగా లగ్జరీగా బతుకుతా ఉంటారు. మీ జీవితమే, మీ లైఫే ఇలాగే ఉంటది. సో, ఆలోచించుకొని బైబిల్ మీ సొంతంగా చదువుకోవడం నేర్చుకోండి.